హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అయితే ఈ కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. వరల్డ్ విజన్ అయితే వరల్డ్ విజన్ వెళ్ళిపోయినా సరే మనం ఐక్యత 9 గ్రామాల నుంచి పిలిచావు. గంటాడు మండలం అంతా పిలిస్తే నేను తట్టుకోలేను. మొన్నే కట్టి ఇల్లు అమ్మేయాలి, నీకు భోజనం పెట్టాలి లేదండి. నేను సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ప్రార్థన చేస్తాను మీకోసం. వికలాంగుల కోసము ఏదన్నా కార్యక్రమం చేయాలంటే నేను సరిపోవట్లేదు, 20-30 వేలు ఖర్చు అవుతుంది ప్రభువా, ఎవరో ఒకరు స్పాన్సర్గా మాకు అనుగ్రహించు. ఇన్నాళ్ళు వరల్డ్ విజన్ మాకు రైట్ హ్యాండ్గా ఉండేది. 500 మంది కంటే 500 మందికి భోజనాలు ఇచ్చేవారు, 500 మందికి ఛార్జీలు ఇచ్చేవారు. కనీసం ఛార్జీ పెట్టకపోయినా కడుపు నిండా భోజనం పెట్టడానికి, కడుపు నిండా భోజనం పెట్టకపోయినా ఛార్జీలు లేకపోయినా వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. మీరు 100 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వచ్చిన 10 రూపాయలు గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషంగా వెళ్ళిపోతారు మీరు. అది బహుమానం అన్నమాట. గిఫ్ట్ అంటే ఒక బహుమానం. ఎంతో 100 రూపాయలు ఛార్జీ అవుతుంది మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇచ్చారో అని సంకలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు 10 రూపాయలు గిఫ్ట్ ఇస్తే. దానికోసం ఆశిస్తాం మనం. కాబట్టి ఒక మాట, బైబిల్లో శ్వాసన వరకు యేసుప్రభు స్టార్ట్ చేశాడు. కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, చెవిటివారిని, తర్వాత కుష్ఠరోగులను పిలిచి ఆయన స్వస్థతపరిచేవాడు. అది ఒరిజినల్ భాష. అయితే చొట్టోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అంటే ఆయన పిలిస్తే మనకు చాలా అవమానకరంగా ఉంటుంది. మా దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ప్రారంభించినప్పుడే ఆ మాటలు ఎప్పుడో ఖండించాం. ఇష్టమైతే మీరు పిలిపించుకోండి, ఇష్టం లేనప్పుడు మీకు 4 సార్లు అంటే 4-5 సార్లు అంటే మనకు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత చేతులు ఏదంటే అది ఇసిరేస్తాం, మనం పరిగెత్తలేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో మనం కోపం తెచ్చుకోకుండా మరి తర్వాత సమాజంలో దివ్యాంగులను అవమానపరిస్తే, వారి మనోభావాలను దెబ్బతీస్తే ఏమండి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మీ గురించి ప్రతి పోలీస్ స్టేషన్లో మేము చెప్తున్నాం. వికలాంగులైన వారు మీతో ఎవరైనా తగాదాలు పడినా, మేము మీ ఊళ్ళో పెద్ద మనుషులు మీ మాట పట్టించుకోకపోయినా మా అందరికీ సంబంధించింది ఒకటి ఉంటుంది, పోలీస్ స్టేషన్. ఆడికి వెళ్ళినప్పుడు మీకు తృప్తికరంగా న్యాయం చెప్తారు వాళ్ళు. కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఇచ్చినప్పుడు మా మాట ఎవరు వినట్లేదంటే మేము వస్తాము. ఒక జిల్లా కమిటీలో ఇచ్చినప్పుడు మేము వస్తాము. వికలాంగులను అవమానపరచడానికి ఎక్కడ కూడా మేము ఒప్పుకోము. కాబట్టి తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ప్రస్తుత గవర్నమెంట్, నేను ఒక మాట ఉపయోగిస్తూ ఉంటున్నాను. రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు అయ్యా మాకు 5,000 పెన్షన్ చేయండి అని అడిగినప్పుడు ఆయన మనం చేయకూడదనే చచ్చిపోయారు, చేయలేదు. అడిగి తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసరికి చేయలేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే 6,000 ఎత్తున్నారు. అడిగితే 5,000 ఇవ్వలేదు, అడగకుండా 6,000 ఇస్తున్నారు. చాలా సంతోషం కదా. ఇంకా 10,000 ఇస్తే పోవాలని అనిపిస్తుంది మీకు అందరికీ. ఆ చిరునవ్వు వస్తుంది. కాబట్టి 10,000 ఇస్తే ఒక్కొక్క మనిషికి 10,000, 6,000 ఇస్తుంటే, రాత్రి చంద్రబాబు నాయుడు గారు న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు అదేదో రాష్ట్రం చెప్పాడు. అక్కడ ఎంతో తెచ్చండి, అక్కడ 800 ఇస్తున్నారట. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శ్వాసన వరకు పథకాల మీద మనసు పెట్టి పెన్షన్ మన గవర్నమెంట్ ఇస్తున్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాలు, అప్పుడు ఏక రాష్ట్రం ఉన్నప్పుడు 5,000 పెన్షన్ కావాలని అహోరాత్రులు కష్టపడ్డాం. అక్కడ పోలీసులతో తొలగించుకున్నాం. ఇందా చెప్పారు కదా, మనం సాధించలు స్వాతంత్రం గురించి మన నాయకులు ఎన్ని తిప్పలు పడ్డారో. వికలాంగుల హక్కులు, వికలాంగులు కూడా సకలాంగులతో సమానంగా
చూడాలన్నాము. ఆ తర్వాత ప్రత్యేక ప్రతిభావంతులైన ఒక సంస్థ వచ్చింది పేరు పెట్టుకొని. ఆ తర్వాత రకరకాల సంస్థలు వచ్చి రకరకాల పేర్లు పెట్టాయి. ఇప్పుడు మోడీ గారు వచ్చారు. మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరండి? మోడీ గారు. ప్రధానమంత్రి గారు మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు మనకి మంచి పేరు పెట్టారు. వికలాంగులు అంటారు రాక ఎంగులాంగులు అనేవారు కొంతమంది. కాబట్టి ఎంగులాంగులు కాదమ్మా వికలాంగులు ఇలా అన్నాము. కాబట్టి చాలా మంది నోరు తెరక అలా మాట్లాడేవారు. అలాంటి పరిస్థితుల్లో మరి మన మోడీ గారు దివ్యాంగులు అని పేరు పెట్టారు. దివ్యాంగులు అంటూ రాక దెయ్యాలని పిలుస్తున్నారు మనం. ఏమండి నోరు తిరగట్లేదు కట్టడం ముక్కలైపోయి తినేసి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏ పేరెట్టినా సరే మనకు పేరెట్టుకోవడం కాదు, కానీ సమృద్ధిగా వికలాంగులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వికలాంగుల పట్ల సానుభూతితో కాదు, కానీ వికలాంగులకు ఏర్పాటు చేసిన హక్కులు 2016 చట్టాన్ని వారు అమలు చేస్తే మనం రోడ్డు ఎక్కం. అయితే అది అమలు పరచబడాలి. చాలామంది నాకు బస్ పాస్ అండి, ట్రైన్ పాస్ అండి, మరి రేషన్ కార్డు లేదండి, అది లేదండి, ఇది లేదండి అన్నారు. ఆ చిన్న ప్రాకులాడదాను. చదువుకున్న వికలాంగులు అందరూ కూడా ఉద్యోగాల కోసం ప్రాకులాడాలి. పెన్షన్ కాదు మీకు కావాల్సింది. నేను చదివాను, ఇంటర్మీడియట్ చదివాను, నాకు ఉద్యోగం చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను, మాకు ఉద్యోగం రావట్లేదు అంటే లీడర్స్ అయిన మేము దానికి తగినటువంటి కాగితాలు ఎలా పెట్టాలో సీఎం గారికి మన కలెక్టర్ గారికి ఎలా పెట్టాలో మేము పెడతాము. రెండోది ఏంటంటే మరి లోన్లు కూడా మోడీ గారు ఇస్తున్నారు. 5 లక్షలు లోన్లు ఇస్తున్నారు. మన వికలాంగులైన వారికి అనుకూలంగా లేదు, అది అనుకూలంగా లేదు. ఎందుకంటే వికలాంగులకి 5 లక్షలు మోడీ గారు లోన్ పొందుకోవాలనుకుంటే ఆ లోన్ పేరు మనం పొందుకోవాలంటే వికలాంగులైన మనం అర్హులు కాదు. ఎందుకు షూరిటీ ఇవ్వమంటున్నారు? వికలాంగులకు భూమి ఉంటే లోనికి ఎందుకు వెళ్తాం? వికలాంగులకి ఇల్లు ఉంటే లోనికి ఎందుకు వెళ్తాం? వికలాంగులకి ఉద్యోగాలు ఉంటే లోనికి ఎందుకు వెళ్తాం? ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు లోన్ షూరిటీ పెడితే 5 లక్షలు మీకు ఇస్తామని లోన్ ఫార్వర్డ్ చేశారు, 1 కోటి రూపాయలు. ఈరోజు మనము మన పక్కింట్లో కదా ఉద్యోగం ఉంది అతనికి, బాబు నేను లోన్ తెచ్చుకుంటాను షూరిటీ సంతకం పెట్టమంటే సంతకం అయితే పెడతాను అంటాడు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే వాళ్ళ జీతంతో సహా సర్టిఫికెట్లతో సహా ఇవ్వమంటున్నాడు. మరి అతనికి ఏమైనా అనుమానం వస్తుందా ఉద్యోగం చేసుకున్న వాడు షూరిటీ సంతకం పెట్టడానికి? ఏమనుమానం వస్తుందంటే వీడి కానీ లోన్ ఎగ్గొడితే, లోన్ ఇవ్వకపోతే నా ఉద్యోగం అక్కడే కట్ అయిపోద్ది. ఉద్యోగం కట్ అవుతుంది, ఉద్యోగం ఇస్తున్న డబ్బులు జీతం కట్ అయిపోతుంది. ఆ ఉద్యోగం మీద ఆధారపడుతున్న వాళ్ళు మన డబ్బులు కట్టలేదు, మన మీద కోరింది ఇవ్వడం, సంతకం పెట్టడం అని చేసి వికలారా ఎవరు ఇవ్వట్లేదు. అదిగో ద్రాక్ష పళ్ళని పెట్టారు మోడీ గారు. అందుకుంటే అందం లేదు. అందం ద్రాక్షాలు ఏమైపోతాయి? అందం ద్రాక్షాలు ఎలా ఉంటాయి? మనకి కులిపోతాయా? సరైన మాట రాదు. అందరి ద్రాక్షాలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. చిచే పుల్ల ద్రాక్షలు మాకెందుకు అని వెళ్ళిపోతాం. అందరివన్నీ కూడా పుల్లగానే ఉంటాయి. కాబట్టి మన ప్రతి విషయాలు కూడా గవర్నమెంట్ ప్రతి వికలాంగులకి అనుకూలమైనటువంటి ఏమండి పథకాలు పెట్టాలి. నాట్ ఓన్లీ పథకాలు రాజకీయంలో వాడుకోవాలి. గ్రామంలో ప్రెసిడెంట్లుగా హోదా ఇవ్వాలి, మెంబర్స్గా హోదా ఇవ్వాలి. తర్వాత పార్లమెంట్ వరకు, పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కూడా మన వికలాంగులకు రాజకీయ భోగము కల్పించాలని మరొకసారి ప్రభుత్వాన్ని నిర్దేశిస్తున్నాం. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన పెన్షన్లు చెకింగ్ అవుతున్నాయి. మైకేల్ పడలేదు సంగతి తెలిసి మీకు చెప్పగలేదు. ఓకే, మన పెన్షన్లు చెకింగ్లు అవుతున్నాయి. ఊర్లో మనిషి లేకపోయినా లేడు అని చెప్పి రాజేస్తారు, చచ్చిపోయింది రాజేస్తారు. మీరు ఏం చేయలేదు. అందుబాటులో ఇప్పుడు పెన్షన్ చెకింగ్లు 3 నెలల పాటు జరుగుతాయి. అంటే
జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు జరుగుతాయి. మార్చి నెల నుంచి ఆ పెన్షన్లు అన్ని కూడా ఓకే చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఆర్థిక పరిస్థితుల్లో సాయం చేస్తుందంటే వికలాంగుల పేరు మీద కాలంకో చెయ్యంకో కళ్ళు మెల్లకన్ను తీసుకున్నాడు, గుడ్డోడికి ఇవ్వట్లేదు, కళ్ళేళ్ళకి ఇవ్వట్లేదు. చిన్న కాలు మీద నుండి తీసుకున్నాడు, కాలు పోలియో వచ్చేవాడికి ఇవ్వట్లేదు. ప్రభుత్వం కూడా సరైనటువంటి గుర్తించకుండా సర్టిఫికెట్లు డాక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. ఆవిడ మోసం జరుగుతుందో వ్యాసం జరుగుతుందో తెలియదు. కానీ వికలాంగుల్ని ఖచ్చితంగా ఖండితపూర్వకంగా గవర్నమెంట్ కూడా కరెక్ట్గా సర్టిఫికెట్లు ఇస్తే ఎంతమంది వికలాంగులు ఉంటారు చెప్పాలంటే. వికలాంగులకు ఉద్యోగం వచ్చినా సరే పెన్షన్ తీసుకోవడం మానేయట్లేదు. ఏమండి నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెన్షన్ వద్దు అని వాళ్ళు ఏం చేయాలంటే వారికి చెప్తే అది రిజెక్ట్ చేస్తారు. ఆ పెన్షన్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వికలాంగులే మోసం చేసుకుంటున్నారు. కాబట్టి వికలాంగులైన వారు వికలాంగుల కార్యక్రమాలు పొందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం దాన్ని సాధించాలంటే ఇప్పుడు చాలా మంది సంఘాలు వచ్చినాయి. మేము వికలాంగుల సంఘం అండి, అదండి ఇదండి అని. బట్టలు ఇచ్చేవాడు కొంతమంది, డబ్బులు ఇచ్చేవాడు కొంతమంది లాగా. మేమేమి ఇవ్వట్లేదు. ఎప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు ఒకేసారి 600 మందికి బియ్యం బస్తాలు ఇచ్చాం, బెల్ రైస్, నూనె ప్యాకెట్లు 6 ప్యాకెట్లు, పప్పులు 4-5 కేజీలు, తర్వాత రకరకాల 4 ఐటెంలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎప్పుడంటే కరోనాలో ఏమండి చాలా మందికి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ గంటల్లో 600 మందికి ఒకసారి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా గ్రూపులుగా ఇప్పించాం. కాబట్టి అవి తినేసేమో అయిపోయింది లేండి. రేపు రాబోతున్న కార్యాలయంలో మనం చేయబోతున్న పని ఏంటంటే స్థిరమైనవి అడగాలి. మనం స్థిరమైనవి మాకు లోన్లు ఇస్తున్నారు మోడీ గారు, అది మాకు అందుబాటులో లేవు. మాకు ఎవరు సూచి పెడతారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మన చంద్రబాబు నాయుడు గారిని. వికలాంగులమి అక్కడ ఇక్కడ బ్యాకింగ్ చేసుకోకుండా, తర్వాత ఎవరినో అడుక్కోకుండా మేము బ్రతకాలంటే 6,000 కూడా సాలట్లేదు కాబట్టి 10,000 చేయమని అడగడం కాదు. మాకు సబ్సిడీ లోన్లు 1,00,000 నుంచి 5 లక్షల వరకు మాకు సబ్సిడీ లోన్లు ఇస్తే ఏదో వ్యాపారం చేసుకుంటాం, ఏదో గొర్రెపిల్లలు కొనుక్కుంటాం, ఏదో మేకలు కొనుక్కుంటాం. ఇలా పెంచుకొని మా పిల్లల్ని మేము పెంచుకొని మేము అభివృద్ధి అవుతామని ఆలోచన కావాలి. అలాంటి మెచ్యూరిటీ మైండ్ ఉంటేనే మీరు చిన్నదానికి పెద్దని చేయి చాపితే పనిచేయదు. మనం మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి. ఏదైతే విలువలతో కూడింది ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకంటే మనం పోషించడము, ఆ తర్వాత అవసరాలు తీర్చడము. మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి భారత పౌర హక్కులు కలిగి మనం ఉన్నాము. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు గోపాల్ గారు, మీరు కొనే వస్తువుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి అన్నారు.